తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారా? బీఆర్ఎస్ ను బొంద పెడతామని లండన్ లో చెప్పిన రేవంత్ రాగానే యాక్షన్ లోకి దిగారా? అవుననే అంటున్నారు పార్టీ నేతలు. రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ఆయన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నర్సాపూర్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారని కూడా ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో లండన్ నుంచి రేవంత్ రెడ్డి రాగానే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటిలో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వీళ్ళందరూ ఎందుకు కలిసినట్టు, డీటెయిల్స్ ఏంటి? హిమబిందు, రాష్ట్రంలో రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారనుంది అన్నట్టు ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నివాసంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పైకి ఇది కర్టసీ మీట్ అని చెప్తున్నా కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు మారే అవకాశంగా మనం భావించవచ్చు. దీనిలో ప్రధానంగా నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు. వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అలాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ లో ఒక వైపు పార్టీ సమీక్షలు జరుగుతున్నాయి, మరోవైపు ఒక స్పెక్యులేటివ్ గా ఒక వార్త కూడా నడుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుని పెట్టి కేటీఆర్ ని ఎంపీగా కూడా కంటెస్ట్ చేపిస్తారనేది ఒక వైపు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ ఈ రోజు అకస్మాత్తుగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి నివాసంలో కలవడం అనేది రాజకీయంగా ప్రధానంగా ఒక చర్చకైతే తెరలేపారు. అయితే గతంలో కూడా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా ఒక రకంగా ఆయన సైకలాజికల్ గా ఒక గేమ్ ఆడారు. ఇప్పుడు కేసీఆర్ ఆ సందర్భంగా ఆయన ప్రస్తావించిన అంశం ఏంటంటే, కేసీఆర్ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు నేను గోలీలో లేకపోతే టేబుల్ టెన్నిస్ ఆడలేను కదా, ఫుట్బాల్ తో ఈక్వల్ గా నేను కూడా ఫుట్బాల్ ఆడాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా అప్పుడు ప్రస్తావించారు. అయితే మొన్న లండన్ లో జరిగిన ఒక ఎన్నవేల ప్రోగ్రామ్ లో కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతులో పాతి పెడతామని పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని చెప్పేసి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. అయితే ఇవి రాజకీయాల్లో ఒక ప్రకంపనలు కూడా లేపిన విషయం తెలిసిందే. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గతంలో కామెంట్ చేశారు, బీఆర్ఎస్ కి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ముక్కలవుతారని, 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారని కూడా చెప్పారు. అయితే మనము కొద్దిగా వెనక్కి వెళ్ళాలి, 10 ఏళ్ల వెనక్కి వెళితే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తెలంగాణ మొదటిసారి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కేవలం బొటాబొటి మెజారిటీతో 63 సీట్లతో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత జరిగిన తదనంతర పరిణామాలు అందరికీ తెలిసిందే. అటు కాంగ్రెస్ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సీనియర్ నేతలైనటువంటి ఇటు సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు, అలాగే టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే కడియం శ్రీహరి ఇలాంటి గొప్ప పేరున్న లీడర్లందరూ, ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుంచి కూడా, వీళ్ళందరినీ కూడా అప్పట్లో టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇది అప్పట్లో అయితే ఒక వార్తనైతే నడిచింది. కొంతమందిని అప్పటి సీఎం కేసీఆర్ కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి వారికి ఉన్న ఏదైనా సహజంగా మనిషి అన్నాక కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. ఆ తప్పిదాలని చూపెట్టి కూడా కొద్దిగా ట్రాప్ లో వేసినట్టు అప్పట్లో ఒక స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ అయితే నడిచింది. అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ లో మాత్రము త్వరలో పులి బయటికి వస్తుంది, ఆట మొదలు పెడుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. కానీ ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా ప్రస్తావన ఏంటంటే, గడిచిన కొద్ది రోజులుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వెళ్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి. అయితే గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లలో కూడా అప్పటి లేబర్ శాఖ మంత్రిగా ఉన్న
మల్లారెడ్డి కూడా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఛాలెంజ్ అని తొడగూడ కొట్టిన విషయం తెలిసిందే. కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాడి ఛాలెంజ్ కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటంటే మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఉంటారా లేకపోతే మరి కాంగ్రెస్ వైపు చూస్తారా అనేది చూడాలి. అయితే పలుమార్లు సంచలన ఆరోపణలు కూడా చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కూతురు పెళ్లికి డబ్బులన్నీ నేను సమకూర్చానని, అప్పుడు తాను పొలిటికల్ గా క్రైసిస్ లో ఉన్నప్పుడు, తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను ఆదుకొని తన కూతురు వివాహానికి తాను ఆర్థికంగా సహాయం చేశానని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొత్త సంచలనాలకు తెరబోతున్నారనేది ఇది ఒక చిహ్నంగా భావించవచ్చు. కానీ చూడాలి మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇది కర్టెసీ మీటా లేకపోతే సాధారణంగా జనరల్ గా కొద్దిగా ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా పనులుంటే ముఖ్యమంత్రిని కలవడము సర్వసాధారణమే. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఒక ఎన్నికల దగ్గర పడుతున్న వేళ్లలో హాట్ సిచ్యువేషన్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు ఒక్కొక్క పార్టీలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు అలాగే విద్యుత్ సమస్యలపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు పరస్పరం. అసెంబ్లీలో కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా విద్యుత్ అంశం పైన లేవనెత్తారు. దాదాపు 80,000 కోట్ల దాకా డిస్కీమ్లకు బకాయిలు ఉన్నాయని. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పొలిటికల్ వెండేటా స్టార్ట్ అయిందా లేకపోతే ఇది కర్టెసీ మీటా అనేది మనం సదరు ఎమ్మెల్యేల వాళ్ళ రెస్పాన్స్ పైన చూడాలి. కానీ మరి ఏమవుతుందో రాబోయే రోజుల్లో అనేది చూడాలి. ఇప్పటికైతే కాంగ్రెస్ వాళ్ళైతే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇంకెక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వమే లేదు అని కూడా అంటున్నారు. గడిచిన కొద్ది రోజుల కిందట బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యదర్శి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని, కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొంటారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని మనం చూడాలి. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది మనం మరికొన్ని రోజులు వేచి చూడాలి. హిమబిందు. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.